బ్యాక్ టు విత్ న్యూ వీడియో. సో ఇవాళ వచ్చేసి మొబైల్ తీసుకుంటున్నాం. సో నా వైఫ్ మల్లిక నాకు ఇలా కొత్త మొబైల్ ఇప్పిస్తుంది. అరౌండ్ 1,00,000 వరకు సెలెక్ట్ చేసుకోమన్నది. ఐఫోన్ తీసుకోమన్నది కానీ నేనేమనుకున్నా అంటే వేరే ఫోన్ తీసుకుందామని. సో ఆ ఫోన్ ఏదో మీకు కూడా తెలుస్తుంది. సో ఆ ఫోన్ ఎందుకు తీసుకున్నానని నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దాని టాపిక్ ఎందుకో. సో బజాజ్ షోరూమ్కి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళగానే బ్యాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళది మొబైల్ లేదన్నారు, అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. సో వేరే స్టోర్ నుంచి తెప్పిస్తాం. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయమంటే 1 అవర్ వెయిట్ చేసినాం. తర్వాత వాళ్ళు మన ఫోన్ వచ్చేసింది. సో హ్యాపీనెస్ అయితే చూడండి. అది ఏ మొబైల్ మీరు కమెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే. సో ఆ మొబైల్ ఎందుకు తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను. ఐఫోన్ ఎందుకు తీసుకోలేదు అది కూడా రీజన్ చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే మా వైఫ్ ఆ మొబైల్ ఓపెన్ చేస్తుంటే ఆమె కళ్ళల్లో చూడాలి ఎంత హ్యాపీ ఉందో. ఆ మొబైల్ మా వైఫ్ ఇప్పించింది. సో 1,00,000 ఫస్ట్ టైం నాకు 1,00,000 అమౌంట్ పెట్టి మా వైఫ్ గిఫ్ట్ ఇచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వివో X200 Pro. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో చూసినట్టయితే దానికి ఎంత పడింది, నాకు ఎంత తక్కువ అయింది, సో నాకేం బెనిఫిట్స్ ఉన్నాయి, సో ఎందుకని తీసుకున్నాను దాని టాపిక్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇది ఇప్పటి నుంచి అయితే మంచి మంచి కంటెంట్స్ మీకు ఇస్తానని అనుకుంటున్నా. సో మీరు కూడా సపోర్ట్ చేస్తే మనం ఇంకా కొంచెం డెప్త్కి వరకు వెళ్ళి మరి మీకు కూడా మంచి మంచి వీడియోస్తోని, కంటెంట్స్తోని, ఎంటర్టైన్మెంట్తోని మీకు వీడియోస్ని చూపిస్తానని అనుకుంటున్నా. సో మీరు సపోర్ట్ చేయండి. సో ఇది వచ్చేసి బ్లాక్ తీసుకున్నా, ఎందుకంటే నాకు బ్లాక్ అంటే ఇష్టం. సో ఎందుకంటే మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కాబట్టి. రీజన్ వచ్చేసి కెమెరా గురించి కూడా మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియో పక్కా. మీరు నెక్స్ట్ వీడియో కూడా చూడండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ఫొటోస్ కూడా ఎట్లా వచ్చినాయి ఈ వీడియోలో కొన్ని ఫొటోస్ పెడతా. సో దాని తర్వాత దాని డీటెయిల్స్ పెడతా. సో మంచి కంటెంట్ కోసం ఈ మొబైల్ తీసుకున్నా. అరౌండ్ 1,00,000 ఎందుకు పెట్టానంటే వర్తబుల్ ఫోన్ కాబట్టి. అట్లా నాకు బ్యాటరీ ప్యాకేజ్ కూడా బాగుంది దీన్ని. చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.